హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మంచి ఏరియాలో కట్టించిన డూప్లెక్స్ హౌస్ అయితే చూద్దామండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుందో హౌస్ ప్రైస్ చెప్తున్నారు, వీడియోలో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికైతే కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో కట్టించిన ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ విల్లా అండి. ఇది 108 గజాల్లో కట్టించారు. మనకు హౌస్ మెజర్మెంట్స్ వచ్చి 15x65 అండి. ఇది 108 గజాలు అయితే ఈ డూప్లెక్స్ విల్లా అయితే కట్టించారు. ఫ్రెండ్స్, మనకు ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారండి. సెంటర్లో అంతా కూడా గ్లాస్ అయితే ఇచ్చారు. అలాగే మనకు పక్కన కనిపిస్తున్న హౌస్ అయితే 3 BHK హౌస్ అండి. ఆల్రెడీ మన ఛానల్ అయితే ఈ వీడియో అయితే పెట్టాను. ఎండ్ కార్డులో అయితే తనకు సరే అయితే చెక్ చేయండి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. మన ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ రోడ్ అండి. సౌత్ వైపు రోడ్ వచ్చి కొంచెం చిన్న రోడ్ అండి. మనకు పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ కూడా బాగుంది. ఈజీగా కార్ అయితే పడుతుందండి. పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. ఇది సిట్టింగ్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇక్కడ ఫ్రంట్ పిల్లర్స్కి అయితే బ్లాక్ కలర్ గ్లాసీ ఫినిష్తో టైల్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారండి. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. మనకు పార్కింగ్ దగ్గర ఇచ్చిన ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. ఇక్కడ మోటార్ పెట్టుకుని పాయింట్ అయితే ఇచ్చారండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ సినిమాలో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. చాలా మంచి లొకాలిటీలు అయితే కట్టించారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. మన మెయిన్ డోర్ చేసి లోపలికి అంటే కూడా 2.5x5 వెట్ఫెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది 4x8 అడుగులు వే అయితే ఇచ్చారండి. మనకి వే దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఇదంతా కూడా హాల్ అయితే ఇచ్చారు. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మన హాల్లో నుంచి లెఫ్ట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. చుట్టూ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. సైడ్ అంతా కూడా కింద రిమోట్స్ పెట్టడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి హాల్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. ఇక్కడ నుంచి అయితే మనకి 10x22 సైజులు అయితే ఇచ్చారు. మనకి ఈ కార్నర్లో కిచెన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ డ్రైనింగ్ కాల్ కింద యూజ్ చేసుకున్నకైతే ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. మనకి కిచెన్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. చిన్నదైతే కాదు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనం డైలీ ఐటమ్స్ యూజ్ చేయడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దీనికైతే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎక్కడైతే ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేశారు. మనకి ఈస్ట్ వైపు అయితే చిన్న కిటికీ అయితే ఇచ్చారండి. మనకి కింద అయితే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు. బాస్కెట్స్ కూడా స్పేసెస్గా SS బాస్కెట్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. మన కిచెన్ అయితే మరి చిన్నదైతే కాదండి, స్పేసెస్గానే ఉంది, సరిపోతుందండి. ఫ్రెండ్స్, అలాగే మన కిచెన్లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ కూడా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. బ్లూ అండ్ గ్రే కలర్ అయితే యూజ్ చేశారు. మన ఎంట్రన్స్ అయ్యేటప్పుడు అయితే ఇక్కడ పూజా మందిర్ అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే లేదు. ఈ ఇంటికి అయితే చిన్న పూజా మందిర్ అయితే ఇచ్చారు. మనకి హాల్ నుంచి నార్త్ వైపుకి ఒక డోర్ అండ్ ఒక కిటికీ అయితే ఇచ్చారండి. లోపల కిటికీలు గుమ్మాలన్నీ కూడా వుడ్తోనే చేయించారండి. మనకి ఇంకా హాల్లో సెంటర్లో ఇక్కడ డూప్లెక్స్ హౌస్ కాబట్టి స్టెప్స్ అయితే ఇచ్చారు. పైకి అయితే వెళ్ళి తర్వాత అయితే చూద్దామండి. ముందు కింద మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. హాల్ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దదిగా ఇచ్చారు. 10x13 సైజులు అయితే ఇచ్చారండి. మన బెడ్రూమ్లో సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 కిటికీలు అయితే ఇచ్చారు. ఫ్యూబోప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రెండ్స్, మన బెడ్రూమ్లో ఈ కార్నర్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. పక్కనే ఇక్కడ కబోర్డ్ అయితే ఇచ్చారండి. చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. సీలింగ్ గేట్ వరకు అయితే ఇచ్చారు. కబోర్డ్కి ఇచ్చారు. లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాటీ ఫిలింట్స్తో బ్రౌన్ కలర్ సీట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ అయితే చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. మన కన్స్ట్రక్షన్ కూడా బాగానే చేయించారు. మనకి బెడ్రూమ్కి ఇచ్చిన డోర్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్, పైకి అయితే వెళ్ళి చూద్దామండి ఎలా ఉందో. మనకి హౌస్ ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి బయట మార్కెట్లో అయితే ఎక్కువ చెప్తున్నారండి. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 69 లక్షలు అయితే చెప్తున్నాం. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి. మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే బిల్డింగ్కి 80% వరకు లోన్ కూడా వస్తుందండి. లోన్ కూడా మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్, మనకి పైకి అయితే ఇచ్చామండి. ఇక్కడ కూడా ఒక హాల్ అయితే ఇచ్చారు. మనకి సేమ్ కింద వచ్చినట్టుగా ఇక్కడ కూడా మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సేమ్ టు సేమ్ మాస్టర్ బెడ్రూమ్ కింద ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అదే సైజులో అయితే ఇచ్చారండి. 10x13 సైజులు అయితే ఇచ్చారు. మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఇక్కడైతే కొంచెం కబోర్డ్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. ఇందులోనే బాత్రూమ్ డోర్ కలిసిపోయేలాగైతే ఇచ్చారు. ఈ బాత్రూమ్ కూడా 4x6 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల మొత్తం 3 బెడ్రూమ్స్ కూడా సూట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇదంతా కూడా హాల్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చండి. పైన కూడా పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి స్టెప్స్ కూడా ఒకసారి అయితే చూడొచ్చండి. చాలా నీట్గా అయితే ఎక్కించారు. ఫ్రెండ్స్, మనకి కింద వచ్చినట్టుగానే పైన కూడా సేమ్ నార్త్ వైపుకి అయితే ఒక కిటికీ ఒక డోర్ అయితే ఇచ్చారు. ఇది 3rd బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాం. మనకి ఈ బెడ్రూమ్ వచ్చి పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు. 10x11 సైజులు అయితే ఇచ్చారండి. మనకి బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. సీలింగ్ గేట్ వరకు తీసుకున్నారు. దీంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4x6 సైజులు అయితే ఇచ్చారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. లోపల ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ వైపుకి డోర్ అయితే ఇచ్చారండి. మనకి బయట అయితే ఈస్ట్ వైపు ఒక బాల్కనీ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. బాల్కనీలోంచి అయితే చూడొచ్చు. చుట్టూ మనకి వ్యూ అయితే చాలా బాగుంది. అలాగే మనకి పైన కూడా ఇక్కడ సంది అయితే ఇచ్చారండి. ఇది 2 అడుగులు అయితే ఇచ్చారు. పైకి వెళ్ళినాకైతే స్టెప్స్ అయితే ఇచ్చారండి.
ఫ్రెండ్స్ మనకి ఇల్లు అయితే చాలా మంచి లొకాలిటీలోనే కట్టించారండి. మనకి హౌస్ అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ రాయుడిపాలెం సిద్ధార్థ నగర్లో అయితే ఉంటుందండి. మనకి బిల్డింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా కాకినాడ పిఠాపురం రోడ్డుకి అయితే 1 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. అలాగే స్కూల్స్ కాలేజీలు అన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 10 పిల్లర్స్ అయితే యూజ్ చేస్తారు. 1000 లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ చుట్టువైపులో అయితే ఒకసారి అయితే చూడొచ్చండి. మనకి బిల్డింగ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఏరియా అయితే చాలా సెక్యూర్డ్గా అయితే ఉంటుంది. ఏరియా కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏమైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా సరే మమ్మల్ని అయితే ఒకసారి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇల్లు నేస్తే ఒకసారి లైవ్లో అయితే వచ్చి చూడండి. మీకు ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసిన హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్